హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే పండగకి ముందు రోజు వీడియో అన్నమాట. పండగ రేపు పొంగల్ అనంగా ముందు రోజు వీడియో అన్నమాట. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను. గుంతలన్నీ తీసాను, మిషన్లో వేయాలి. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. పైన మొత్తం డీప్ క్లీనింగ్ ఏం చేసుకోలే, కానీ పైన బూజులు అలాంటివి కొన్ని పెచ్చులు రాలిపోతుంటే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకొని నీట్గా ఇల్లు అయితే ఊకేసాక పిల్లలకైతే దోశ వేసిద్దామని దోశ పిండి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిషన్ ఆన్ చేస్తున్నాను అనమాట. కొన్ని బట్టలు ఉన్నాయి, అవి వేసాకే బొంతలు వేయనీకి వస్తుంది కాబట్టి వాటి కోసం అయితే మిషన్ ఆన్ చేస్తున్నాను. మిషన్కి కెమెరాలో ఫోన్లో చూస్తూ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్నమాట. అది ఎక్కడికి వచ్చేసిందో చూసుకోకుండా నొక్కుతూ ఉన్నాను. అది ఫైనల్లీ అయితే ఒకటి కన్ఫర్మ్ చేసి ఇంకా అప్పుడైతే క్లిక్ చేశాను, ఆన్ చేశాను అన్నమాట. ఇంక ఇవి అయ్యేలోపు పిల్లలకైతే దోశ వేసి ఇవ్వాలి. మిషన్ అవ్వడానికి 1 అవర్ అన్నారు కదా, ఈజీగా 1.5 అవర్ పడుతుందన్నమాట. ఇంకా వాళ్ళకైతే దోశ వేసిద్దామని వెళ్ళిపోయాను. దోశ వేసి ఇచ్చేసి వాళ్ళు దోశ తినేలోపు మిషన్ అయ్యేలోపు మళ్ళీ ఇల్లు కూడా తుడిచేసుకోవాలన్నమాట. బట్టలన్నీ వాళ్ళు చాలా పని ఉంది, ఎంత లేదనుకున్నా చాలా పని ఉంది. కిచెన్ అంతా కూడా చాలా గలీజ్గా ఉందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఆ ప్లేట్స్ మిగతావి అన్నీ తోమేసుకోవచ్చు కదా అని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. చూడండి పొయ్యి ఎంత గలీజ్గా ఉందో. పొద్దున్న దోశ పిండి కూడా పొంగిందనమాట. అన్నీ నాకు ఒకేసారి వచ్చి పడినట్టు అనిపిస్తుంది. సరే అని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. వాళ్ళు ముగ్గురు తినేశారనమాట. వాళ్ళు ముగ్గురు తినేసాక నేను కూడా తినేసాను. నేను కూడా ఇంకా చాలాసేపు పడుతుంది కదా క్లీనింగ్. ఇప్పుడు బొంతలు, మళ్ళీ బట్టలు ఆరేయాలి, బొంతలు వేయాలి, తర్వాత ఇల్లు తుడుచుకోవాలి, బయట కూడా చాలా పని ఉందన్నమాట. ఇవన్నీ అయ్యేటప్పటికి మరి నేను ఉండాలి, చేసుకోగలగాలంటే ముందు నేను కాస్త మెక్కాలి కదా. తినేసి ఫ్రెష్ అవుతుందా అని మీరు అనుకోకండి, తప్పదు, కొన్నిసార్లు అలాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను కౌంటర్ టాప్. దానికి ముందు రోజు అయితే చికెన్ వండాను అనమాట. అందుకే దాన్ని మొత్తం అట్లా గలీజ్గా ఎంత లేదన్నా అయితే పడుతూ ఉంటుంది కదా ఆయిల్ సమ్మరు. అదంతా గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్, ఇంకా మొత్తం పండగ అంటే కొంచెం క్లీనింగ్ ఎక్కువే ఉంటుంది కదా రోజుతో పోలిస్తే. అందుకని నీట్గా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత డస్ట్గా ఉన్నిందో అసలు. మొన్న ఎప్పుడో క్లీన్ చేసుకున్నాను, సరిగ్గా గుర్తుకు లేదు. 3 days బ్యాక్, 4 days బ్యాకే. అయినా సరే చాలా డస్ట్ వచ్చేసింది అన్నమాట. అంత గలీజ్గా అయిపోతుంది. ఇలాగే పొంగుతూ టీ పోస్తున్నప్పుడు జాలీలో నుంచి కొంచెం అటు పడుతూ అలా అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి అన్నమాట. ఇంకా అదంతా అయ్యాక నేనైతే వైపర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్ కిందకి కారుతుంటే మషక బట్టతో క్లీన్ చేసుకున్నాను. చూడండి నా కౌంటర్ టాప్, నా స్టవ్ అయితే తల మిలమిలా మెరిసిపోతుంది. పండగ అంటే క్లీనింగ్ ఇదే కదా. ఇంకా మా పిల్లలు అయితే కామ్గా కూర్చున్నారు. ఇంకా వాళ్ళకి టీవీ పెట్టానమాట. వాళ్ళు టీవీ చూస్తున్నారు. నేనైతే ఇంకా బయటికి వచ్చేసి చెప్పులన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పుల స్టాండ్ కూడా చాలా రోజుల నుంచి బయటే ఉంటుంది, రోజు వాడేదే, కానీ దాంట్లో కూడా అదేదో బూజుల్లాగా అలా పట్టేస్తుంది అన్నమాట సైడ్కి. ఇంకా అది కూడా వాష్ చేసి చెప్పులన్నీ కూడా నీట్గా వాష్ చేస్తున్నాను అన్నమాట. పెద్దగా వాడడం కదా, షూజే వాడుతూ ఉంటాం కాబట్టి అదంతా అలాగే ఉంటుందన్నమాట. డస్ట్బిన్ కింద కూడా చాలా డస్ట్ ఉంది. మా పిల్లలు వాళ్ళ పిల్లలు పక్కనే ఉండడం వల్ల అలా అంతా గలీజ్గా. ఇంకా మార్నింగే సాప్ అయితే ఉతికేసాను. అవి వాటర్ అని అయిపోవాలని చెప్పి అలా చైర్ మీద బయటే వేసేసాను అనమాట. బయట అంతా క్లీన్ చేసి వచ్చి ఇంక ఇల్లు తుడుచుకుంటున్నాను నీట్గా. మళ్ళీ రేపు పిల్లలు పడుకున్నప్పుడు కానీ ఎలా ఉన్నా ఇంకా ఇబ్బందిగా ఉండకూడదు కదా, బయట రూమ్ తుడిచేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ పండగకి కూడా ఇలా సగమే క్లీన్ చేసుకుంటారా అంటే మా హస్బెండ్ థియరీ ఏంటంటే పండగ ఉన్న ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నా, మ్యాట్లన్నీ ఉతికేసుకొని ఫ్రెష్ అయిపోయామన్నమాట. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా చిత్తల్లి చూడండి ఒక పెద్ద ఘనకార్యం చేసేసింది అనమాట. పండగకి ముందు ఏమంటాము. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు, వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. కుండ కూడా కడిగి కొత్త వాటర్ వేసుకున్నారనమాట. పిల్లలకి ఇంకా అప్పటికే 2:33 అయింది. ఇంకా మేము లంచ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.